సర్కార్ రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రారంభించింది. తొలి విడతలో భాగంగా ప్రతి నియోజకవర్గం నుంచి 3500 మందికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారు. ప్రస్తుతం అవన్నీ నిర్మాణంలోనే ఉన్నాయి. కొన్ని చోట్ల ఇంటి నిర్మాణం పూర్తయి దసరా పండుగ నాడు గృహ ప్రవేశం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలానే ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రభుత్వం తక్కువ ధరకే ఇసుక సరఫరా చేస్తోంది. అలానే ఉపాధి హామీని ఇంటి నిర్మాణ పనులకు అనుసంధానం చేసింది. ఇదిలా ఉండగా తాజాగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఓ చోట అద్భుతం చోటు చేసుకుంది. ఇటుకలు వాడకుండా కేవలం 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి చేశారు. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. కేవలం 20 రోజుల వ్యవధిలో ఇటుకలు వాడకుండా ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి చేసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపడేలా చేశారు. ఈ సంఘటన నారాయణపేట జిల్లాలో వెలుగు చూసింది. ఇక్కడ ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం సరికొత్త టెక్నాలజీని వాడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన మద్దూరు మండలం మోమిన్పూర్లో ప్రయోగాత్మకంగా ఈ పద్ధతిని అమలు చేస్తున్నారు. ఈ కొత్త పద్ధతిలో 3 ఇళ్లను నిర్మించాలని భావించారు. ముందుగా ఆ 3 ఇళ్లకు ముగ్గు పోసి ఆపై కేవలం స్టీల్, సిమెంట్, కంకర మాత్రమే వినియోగించి గోడలు నిర్మిస్తున్నారు. కాంక్రీట్ మిక్చర్ మిషన్ RMC అందుబాటులో ఉంటే కేవలం 20 రోజుల్లోనే ఇంటి నిర్మాణం పూర్తవుతుందని అధికారులు తెలిపారు. కేవలం 20 రోజుల్లోనే, అది కూడా ఇటుకలు లేకుండా ఇంటి నిర్మాణం చేపడుతుండడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుపేదల సొంతింటికల్ని సాకారం చేయడం కోసం ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా రాష్ట్రంలో సుమారు 4.50 లక్షల ఇల్లు నిర్మించాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకంలో భాగంగా అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి దాని నిర్మాణం కోసం 5 లక్షల ఆర్థిక సాయం కూడా చేస్తారు. అలానే సొంత స్థలం లేని వారికి ముందుగా ఇంటి స్థలం కేటాయించి ఆపై ఇల్లు కట్టుకోవాలని వారికి కూడా 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తారు. అలానే SC, ST లబ్ధిదారులకు అదనంగా 1 లక్ష కంటే మొత్తం 6 లక్షలు ఆర్థిక సహాయం చేస్తారు. ఇంటి నిర్మాణం వివిధ దశల్లో ఈ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తారు.